నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు. 23 జూన్ 2024 10 గంటల 1 నిమిషం, ఉదయం 10 గంటల 1 నిమిషానికి ఆయన ట్వీట్ చేశారు. నారా లోకేష్ గారు ఏమని ట్వీట్ చేస్తారంటే, లోకేష్ గారు, జగన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా. వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా 1000 రూపాయల నామమాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావు. జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్ కడుతున్నావు. నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు చొప్పున ఇవ్వచ్చు. నీ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే 500 కోట్లతో 25,000 మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వచ్చు. ఆయన ట్వీట్ కింద మా పార్టీ ఆఫీస్ ఫోటోలు కూడా పెట్టాడు. నేను నారా లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నాను, అయ్యా, నువ్వు పిల్లోడిగా ఉన్నప్పుడు నీ హైదరాబాదు మీ నాన్నగారు కట్టించినటువంటి పార్టీ ఆఫీసు ఏంటిది? ఇది పూరిపాక, రేకుల చెడ్డ? ఇదేమన్నా పోనీ ఒకే గది ఉన్నటువంటి స్లాబా? దీని చరిత్ర ఏంటి? దీని బతికేంటి? దీన్ని ప్రభుత్వం నుంచి పార్టీ ఆఫీస్కు తీసుకుని, పార్టీ ఆఫీస్ నుంచి దీన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ అని, ఇప్పుడు ప్రస్తుతం మీ అమ్మగారు చూస్తున్నట్టున్నారు దీనికి యజమాని, అంటే ట్రస్టీ కింద. అంటే నాకు తెలిసినంత వరకు తప్పు అయితే వెనక్కి తీసుకుంటున్నా, క్షమాపణ కూడా కోరుతాను. ఈ ట్రస్ట్ భవనానికి, ట్రస్ట్కి రాసేశారు. పార్టీ ఆఫీస్ స్థలాన్ని ట్రస్ట్కి బదలాయించారు. దీన్ని రెగ్యులరైజ్ కూడా చేసుకున్నారు, ఎందుకంటే నాన్నగారు సీఎంగా ఉన్నారు కాబట్టి. ఇది ఫస్ట్గా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కేటాయించినటువంటి పార్టీ ఆఫీసు కేటాయించిన స్థలం ఇది. దీన్ని చంద్రబాబు నాయుడు గారు రామారావు గారిని పడేశాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, సబ్జెక్ట్ టు కరెక్షన్, నాకు గుర్తున్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాతే దీన్ని పార్టీ ఆఫీసు ఆస్తిని ట్రస్ట్ ఆస్తి కింద బదలాయింపు జరిగింది. దాన్ని గవర్నమెంట్లో రెగ్యులరైజేషన్ కూడా జరిగింది. తప్పు అయితే వెనక్కి తీసుకుంటాను, మన్నించమని కోరుతాను. ఈ ఆఫీస్ ఇదేమన్నా రేకుల చెడ్డ హైదరాబాద్లో? దీంట్లో ఏం నడుస్తుంది? పార్టీ ఆఫీస్ నడుస్తుందా, లేకపోతే యోగా గీగా ఏమైనా చేస్తున్నారా దీంట్లో? ఈ ట్రస్ట్లో ఏం స్వచ్ఛందం నడుస్తుంది ఇవాళ? ఇది మీ నాన్నగారి చరిత్ర. ఇక మంగళగిరిలో జీవో 33 ఏళ్లకుంటే మీరు 99 ఏళ్లకి మీరు తప్పుడు లీజు తీసుకున్నటువంటి ప్రభుత్వ భూమి. దీంట్లో చెరువులు, కుంటలు, బోధులు అవి కూడా ఉన్నాయని చెప్తున్నారు. దీనికి ప్లాన్ ఉందా? ఒకసారి ప్లాన్ ఉంటే చూపించండి ఒకసారి. మొత్తం భూమి మొత్తం ఎంత ఉంది కొలతలేద్దామా? కొలతలేయించండి. ఇదేమన్నా రేకుల షెడ్డా? ఇదిగో మంగళగిరి ఆఫీస్, ఇది రేకుల షెడ్డా? చూడండి, పూరిపాక, మీరు కట్టినటువంటి పూరిపాక ఆఫీస్. మీ కష్టార్జితంతో చెమటోడ్చి, రక్తాన్ని చెమటగా మార్చి, పైసా కూడబెట్టి కట్టినటువంటి పూరిపాక. ఇదిగో ఈ మీరు కట్టినటువంటి పార్టీ పూరిపాక ఆఫీసు, రేకుల షెడ్లు. ఇదొక యాంగిల్ మంగళగిరి ఆఫీసే, ఇంకొక యాంగిల్, 3 యాంగిళ్ళు చూపిస్తున్నా మీకు. వీటిని ఏమంటారు? రేకుల షెడ్లా, పూరిపాకలా, తాటాకి పాకలా? కాకినాడ ఆఫీసు ప్రభుత్వ స్థలం, ఎకరా 1000 రూపాయలకి లీజుకు తీసుకుని, మీ నాన్నగారు 2014 తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత జీవో నెంబర్ 340 ద్వారా మీరు లీజుకు తీసుకుని కట్టినటువంటి పార్టీ ఆఫీస్. రేకుల షెడ్, పూరిపాక. ఇదిగో తాటాకులు కనపడుతున్నాయా లోకేష్ గారు? ఇది ప్రభుత్వ స్థలం లీజుకు తీసుకుని 33 ఏళ్లు లీజుకు తీసుకుని కట్టినటువంటి మరో పూరిపాక రేకుల షెడ్డు నెల్లూరులో కనపడుతుంది కదండి. మరొక రేకుల షెడ్డు, చిన్న రేకుల షెడ్డు ఏలూరులో, పశ్చిమ గోదావరి జిల్లా ఆఫీసు. 33 ఏళ్లకు లీజుకు తీసుకుని, ఎకరా 1000 రూపాయలకు లీజు తీసుకున్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని లీజుకు తీసుకున్నటువంటి రేకుల షెడ్డు. గుంటూరులో మరో చిన్న పూరిపాక, చిన్న ఆఫీస్. వైజాగ్లో, విశాఖపట్నంలో మరొక చిన్న రేకుల షెడ్డు. ప్రభుత్వ స్థలం
ఎకరా 1000 రూపాయలకి లీజుకు తీసుకున్నటువంటి ప్రభుత్వ స్థలం, ప్రజాస్థలం, ప్రజల ఆస్తి. చాలా తక్కువకి చందాలు లేకపోతే మీ రక్తాన్ని చెమటగా మార్చి తాటాకులు ఈతాకులతో వేసినటువంటి చిన్న పందిరిది పార్టీ ఆఫీస్ పందిరి. ఇది లోకేష్ గారి భాగవతం. ఆయన ట్వీట్ చూశారు కదండి, లోకేష్ గారు ట్వీట్ చూశారు. రాజ్మహల్ అంటే ఇవన్నీ ఏంటి? ఈ పార్టీ ఆఫీసులన్నీ ఇవన్నీ ప్రభుత్వ స్థలాలు కదా. అంటే మీరుంటే అసలు జీవో తెచ్చిందే మీరు. మీ హైదరాబాద్ ఆస్తే జనం ఆస్తి. ఇవాళ ఎంత ఉంటుంది? ఎన్ని వందల కోట్లు ఉంటుంది. హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని రేపొద్దున తెలుగుదేశం పార్టీ ఎవరన్నా లాక్కుంటే కూడా ఎన్టీ రామారావు గారిని పడేసి పార్టీని మీరు లాక్కున్నట్టుగా, మీ నాన్నగారు లాక్కున్నట్టుగా మీ దగ్గర నుంచి ఎవరన్నా లాక్కుంటే కూడా ఆస్తి వాళ్ళకి వెళ్లకుండా దాన్ని ట్రస్ట్ పేరు మీదకి బదలాయించి ఆ ట్రస్ట్లో మీరే ఉంటారు. ఆ ట్రస్ట్ ఇవాళ ఆస్తి అంతా కేబీఆర్ పార్క్ ఎదురుకుండా ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో ఇచ్చినటువంటి పార్టీ ఆఫీసు విలువెంత చూడండి. నేను చెప్పేది అబద్ధమైతే టీడీపీ హెడ్ ఆఫీస్కి కరికాల వల్లన్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి గవర్నమెంట్ ఇన్ఛార్జ్, రెవెన్యూ సెక్రటరీ అయి ఉంటారు. ఇన్ఛార్జ్ రెవెన్యూ సెక్రటరీ 3 ఎకరాల 65 సెంట్లు. 99 సంవత్సరాలకు ఎలా ఇస్తాడు? 33 ఏళ్లకి జీవో ఉంటే 33 ఏళ్లకే ఎక్స్టెండ్ చేయాలి. పార్టీ కనుక బతికుంటే 33 ఏళ్ల తర్వాత కూడా పార్టీ బతికుంటే దాన్ని 99 ఏళ్లకి ఎక్స్టెండ్ చేయమని జీవో. మరి 99 ఏళ్లకి లీజ్ ఎట్లా ఇస్తాడు? మీ గవర్నమెంటే కదా అప్పుడు. మరి ఎలా తీసుకున్నారు దీన్ని? ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఏమంటారు? అంటగాగారంటారా, మంచం గాగారంటారా, ఏమంటారు దీన్ని? వీళ్ళని ఈ ఐఏఎస్ ఆఫీసర్లు మరి మీరు రాయాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారితో అంటగాగిన ఆఫీసర్లకి పనిష్మెంట్లు, అంటగాగిన ఆఫీసర్లకి వాతలు పెడుతున్నారు. మరి వీళ్ళకి ఎవరు పెట్టాలి వాతలు? మేమేం పెట్టలేదే. చూడండి, ఇది 2019 ఎన్నికలకు వెళ్ళే నెల ముందు 24 జనవరిలో 3 ఆఫీసులకు లీజు తీసుకుంటారు. ఈ తంతంతా చేసేయచ్చు. అంటే ఎన్ని పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే లోకం చూడలేదనుకోవటం అంటే అంతకన్నా పిచ్చితనం ఇంకోటి లేదనేది కూడా మీరు గుర్తుపెట్టుకోమని చెప్పని